గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మౌనం వీడనున్నారు. కాసేపట్లో తన అనుచరులతో సమావేశం కానున్నారు. ఇందులో తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వనున్నారు. సీకే బాబు 4 సార్లు చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో రాయలసీమ ప్రాంత అభివృద్ధి మండలి చైర్మన్గా కూడా కొంతకాలం పనిచేశారు. 1989 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1994, 99 ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ టికెట్ సాధించి చిత్తూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 2014, 19 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే చాలా కాలం తర్వాత ఎన్నికల వేళ తన అనుచరులతో నేడు కీలక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే సీకే బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. చిత్తూరు నుంచి విజయనందారెడ్డిని బరిలోకి దింపింది వైసీపీ. ఇక టీడీపీ నుంచి గురజాల జగన్మోహన్ పోటీ చేస్తున్నారు. ఈ తరుణంలో సీకే బాబు ఏ పార్టీలోకి వెళ్తారు, ఏదో ఒక పార్టీకి మద్దతు మాత్రమే ఇస్తారా లేక ఇండిపెండెంట్ బరిలోకి దిగుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కార్తీక్. సంతోష్, చిత్తూరు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నటువంటి సీకే బాబు ప్రస్తుతం తన అనుచరులతో కీలకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. గత కొన్నేళ్లుగా కూడా దాదాపు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీకే బాబు చాలా సీనియర్ నేతగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పడుతున్నటువంటి నేతగా కూడా చెప్పుకోవచ్చు. అయితే 2014లో కావచ్చు, 2019లో కావచ్చు ఆయన పోటీ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది ఆశించినటువంటి ఫలితాలు అయితే ఇవ్వలేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఈసారి అనుచరులు ఒకవైపు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాయి. ఖచ్చితంగా పోటీ చేయాలంటూ కూడా సీకే బాబు మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు ఆయన్ని పార్టీలోకి కూడా రావాలంటూ కూడా ఆహ్వానాలు పంపించినటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని మరి కాసేపట్లోనే తన అనుచరులతో సీకే బాబు నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే ఒక పార్టీకే మద్దతు ఇస్తారా, లేదంటే ఇప్పటికే చిత్తూరు వైసీపీ సీటును విజయానందరెడ్డికి కేటాయించడం కూడా జరిగింది. ఇక టీడీపీ నుండి గురజాల జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో 2 పార్టీల అభ్యర్థులు కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సీకే బాబు అడుగులు ఎటువైపు పడతాయి, మా పార్టీలకు మద్దతు మాత్రమే ఇస్తారా, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా క్లారిటీ అనుచరులతో చర్చించిన తర్వాతే సీకే బాబు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కార్తీక్.